కొడుకు నరుకుతా. వద్దు సందీప్ అన్న రాము మీద ఒక్క దెబ్బ పడ్డ మంచిగా ఉండదు. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా. కేసు పెడతావా? పెట్టుకోవే. వాడిని నరికి జైలు కూర్చున్నా కానీ మన తెచ్చి పెట్టేయాలా? సరే అన్న దా రాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. రాని ఎవరి ముందు ఎట్లా మాట్లాడతాను అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. మాకు తెలియని పోలీసు వల్ల మీరు పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఫస్ట్ ఈ గేట్ దాటి బస్ స్టాండ్లోకి వెళ్ళి పోవాలన్నా ఒక్క ఫోన్ చేసింది అనుకో రాముగాడు వాళ్ళ జాడ తెలియకుండా మాయం చెప్తారు. మా గురించి తెలిసి కూడా మా ముందే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నావా? బావా చంపాలనుకుంటే మా ఇద్దరిని ఇక్కడే చంపండి, లేకపోతే మీ అందరికీ దండాలు పెడతాను. మమ్మల్ని వదిలేండి, మా బతుకు మేము బతుకుతాం. మిమ్మల్ని చంపడు ఎంతసేపే బావా? వీళ్ళిద్దరిని చంపుతా, నేను పోయి జైలు కూర్చుంటా బావా. సందీప్ వాళ్ళని నరకనేందుకు చెప్పు? మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే తెలిసి వస్తుంది. మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు బతుకుతా అని చెప్పేసి పోతారు కదా, ఎట్లా బతుకుతారో మనం కూడా చూద్దాం. పోనీ